నమస్తే, నేను రాధిక ఫ్రమ్ అదర్వా జ్యువెల్స్. సో అదర్వా జ్యువెల్స్ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ వీడియో అండి. ఇది కూడా బీడ్స్ లోనే అన్నమాట. సో లాంగ్ బీడ్స్ లో చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి. సో మీరు షార్ట్ చూసారు, మీడియం లెంత్ చూసారు, సో ఆల్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చూసారు కదా. సో జనరల్ గా లాంగ్ లెంత్ లో ఎలా ఉంటాయి మన అదర్వా జ్యువెల్స్ లో చేయించిన బీడ్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాము. సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. కొరియర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫెసిలిటీ ఉందండి. సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా వాట్సాప్ త్రూ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, సో వాట్సాప్ లో మీకు అన్ని మేము ఇమేజెస్ పెడతాము అండ్ బ్రేకప్ పంపిస్తాము. సో నచ్చిన ఏదైనా ఐటమ్ ఉన్నా కూడా మీరు మనల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వీఆర్ హియర్ రెడీ టు సర్వ్ యూ విత్ కొరియర్ ఫెసిలిటీ అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఎలాంటి బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చూసేద్దాము. సో లాంగ్ బీడ్స్ కలెక్షన్ లో ఫస్ట్ వన్ చూద్దామండి. సో దీనికి వచ్చేసి మోటివ్స్ వచ్చాయన్నమాట. అన్ని కూడా పర్ల్ మోటివ్స్ విత్ స్టోన్స్ వచ్చాయి. అండ్ పెండెంట్ కూడా చాలా హెవీగా ఇచ్చాము. ఈవెన్ ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా మనం కస్టమైజేషన్ చేయొచ్చు. సో కంప్లీట్ పింక్ కలర్ లో చేశాను అనమాట. కంప్లీట్ రూబీసే వచ్చాయి. మీరు చూడొచ్చు మిడిల్ లో అలా ఒక్కొక్క పైప్ లైన్ లాగా ఇచ్చి వాటికి మళ్ళీ స్టోన్స్ ప్లస్ పర్ల్స్ ఇచ్చాము. దానిపైన పైప్ పైన కూడా ఎంగ్రేవింగ్ ఇచ్చామన్నమాట. ఆల్టర్నేట్ గా అలా వేరియేషన్ తో చేసాము. అండ్ పర్ల్ అంతా వచ్చేసి రైస్ పర్ల్ తోనే చేసామండి మొత్తం కూడా. అండ్ పెండెంట్ కూడా కంప్లీట్ విత్ రైస్ పర్ల్స్ అండ్ వైట్ సిగ్నెట్ సీజర్ తోనే చేసామన్నమాట. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. సో అందుకే ఇంత ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట. సో కంప్లీట్ మంచిగా యాప్ట్ అయ్యే శారీ వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో వెయిట్ వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో బీడ్స్ కలెక్షన్ లో సెకండ్ వన్ చూద్దామండి ఎలా ఉంది అనేది. ఇది పర్ల్ విత్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. సో సైడ్ వచ్చేసి మోటివ్స్ వచ్చాయి, ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి. అన్ని కూడా కంప్లీట్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చాము, పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇదంతా కూడా మనకి విత్ పోటాస్ అండ్ సీజర్డ్ వచ్చింది. సీజర్డ్ కాంబినేషన్ లో పోటాస్ తో వచ్చింది. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అనమాట. సో పర్ల్ కొంచెము గ్రీన్ కొంచెం అనమాట, రెండు మిక్స్ అయి చేసాము. పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. సో మంచి లైట్ కలర్ శారీస్ వేస్తే చాలా బాగుంటుందండి. సింగిల్ స్టెప్ వేసాను అనుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే జనరల్ గా ఇలాంటి బీడ్స్ కలెక్షన్స్ కి మనం ఎక్కువ పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అలా కూడా అవసరం లేదనమాట. హారం ఏదైతే ఉందో అది కొంచెం హెవీగా వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది వచ్చేసి పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ లో చేసామన్నమాట. సో మీరు చూడొచ్చు మొత్తం కోరల్స్ వచ్చేసి అన్ని పైప్ కోరల్స్ ఇచ్చాము. సో డిఫరెంట్ గా ఉండాలి, ఆ లుక్ ఎలివేట్ అవ్వాలి, కొంచెం స్టైలిష్ గా ఉండాలి అన్నట్టు డిజైన్ చేసాము. అండ్ పైన వచ్చేసి చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చామన్నమాట, పర్ల్స్ కిను కోరల్స్ కిను. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో చేసామన్నమాట. కంప్లీట్ ఒకటే కోరల్స్ అంటే అంత లుక్ అనేది అంత ఎలిగెంట్ గా ఉండదండి. సో దానికి కాంబినేషన్ గా పర్ల్స్ ఇస్తేనే చాలా డిఫరెంట్ గా చాలా వెరైటీగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి కాంబినేషన్ లో డిజైన్ చేసింది అనమాట. సో చాలా తక్కువ వెయిట్ లో ఉంది అండ్ బ్యూటిఫుల్ వన్ అండి, చాలా బాగా నచ్చింది నాకైతే. సో నెక్స్ట్ వన్ అండి లాంగ్ బీడ్స్ లోనే. ఇది వచ్చేసి విత్ పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. సో రూబీస్ అన్ని కంప్లీట్ ప్రీషియస్ అండి, ఇవన్నీ టాంజనైట్స్ అంటారనమాట. సో మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. అంటే ఈ కలర్, ఈ ఎంగ్రేవింగ్ అంతా కూడా కంప్లీట్ రియల్ అండి. ఇదంతా కూడా మీకు కటింగ్ అదంతా కూడా కంప్లీట్ ప్రీషియస్ కాబట్టే మనకి ఈ షైనింగ్, ఈ గ్లాన్స్, ఈ లుక్ ఉందన్నమాట. అండ్ వీటికి వచ్చేసి కింద మోటివ్స్ ఇచ్చాము చిన్న చిన్న స్టోన్స్ తో. అండ్ వాటికి కూడా పర్ల్స్ యాడ్ చేసామన్నమాట. అండ్ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అండి కింద వచ్చేసి, ఎంత అందంగా ఉందో చూడొచ్చు మీరు. ఇదంతా లైట్ వెయిట్ లో డిజైన్ చేసాం కాబట్టి చాలా తక్కువ వెయిట్ లో వచ్చింది, జస్ట్ బిలో 13 grams లోనే వచ్చింది. ఇదంతా పర్ల్ అండ్ విత్ రూబీ కాంబినేషన్. సో మీరు ఎలా అంటే ఇప్పుడు అకేషనల్ పార్టీ వేర్ అలా వేసుకోవచ్చు అండి, దీన్ని హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా వేసేదానికి దీనికి వేరియేషన్ అండ్ డిఫరెన్స్ ఉండాలన్నట్టు ఇలా డిజైన్ చేసాము. సో లాంగ్ బీడ్స్ కలెక్షన్ లో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి మీకోసం. ఇది వచ్చేసి మోటివ్స్ ఇచ్చాను, 2 పెండెంట్స్ అనమాట, సైడ్ పెండెంట్స్. సో మీకు తెలుసు సైడ్ పెండెంట్స్ అంటే కొంచెం ట్రెండీగానే ఉండాలి అని చెప్పేసి సో బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్స్ తీసుకొని కాంబినేషన్ చేశానండి. దీనిలో కూడా కంప్లీట్ గ్రీన్ అంటే మనకి కంప్లీట్ గ్రీన్ బాగుంటుంది, బట్ నేను తీసుకున్న బీడ్స్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్ కాబట్టి మనకు ఆ కాంబినేషన్ మిస్ అవ్వద్దు, డార్క్ అండ్ లైట్ అని చెప్పేసి ఇలా చేశాను. మిడిల్లో సీ కటింగ్ బాల్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు డిజైన్ ఇక్కడ వరకు ఒక ప్యాటర్న్ వచ్చింది అండ్ మిడిల్లో ఒక ప్యాటర్న్ వచ్చింది అనమాట. సో వెయిట్ అయితే చాలా తక్కువ ఉందండి, మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన పీస్. ఎందుకంటే బిలో 10 grams లో మనకి హెవీగా కనిపించాలి అని అంటే మాత్రం ఇలాంటి బీడ్స్ కలెక్షన్ తీసుకుంటే మనకి ది బెస్ట్ గా వస్తుంది.
సో ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ వన్ చూద్దామండి బీడ్స్ లో. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా రూబీస్ లోనే డిజైన్ చేసాము. సో మీకు అందరికీ తెలుసు పాంచ్ లడా సాత్ లడా అంటే ఎంత ఫ్యాషన్ ఇప్పుడు, అండ్ ఇది ట్రెండ్ కూడా అన్నమాట. సో బీడ్స్ లో చేస్తారు, కొంతమంది స్టోన్స్ లో చేయొచ్చు. మనకి లైట్ వెయిట్ లో కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ బీడ్స్ అనమాట. సో ఇది బీడ్స్ లో చేసింది. సో ఇక్కడ మీకు వీటిని సపరేట్ చేయడానికి నేను ఒక పైప్ లాగా ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకు 5 rows ఉంది. సో పాంచలడ అనమాట. చిన్న చిన్న వైట్ మోటివ్స్ వచ్చాయన్నమాట. కంప్లీట్ వైట్ సీజెడ్ తోనే ఇచ్చాము. కలర్ కాంబినేషన్ కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు అండి, అయితే గ్రీన్ బ్లూ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఏంటంటే వేసుకున్నా కూడా మీకు కంప్లీట్ అంత హెవీ నెక్ పీస్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్ డిజైన్ అంతా ఎలాబరేట్ అయింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇందాక మనం పాంచలడ చూసాం కదండి, సో అలాంటి స్టైల్లోనే ఇది కూడా 5 rows ఆఫ్ బీడ్స్ తో వచ్చింది. ఇది కూడా పాంచలడ అని అనుకోండి ఇంచుమించు. మధ్యలో వచ్చేసి సూపర్ అండ్ క్యూట్ ద మోస్ట్ ప్రెటియస్ట్ అనుకోండి. సో మోటివ్స్ ఇచ్చాను. మోటివ్స్ కి మళ్ళీ కింద హ్యాంగింగ్స్ అండి, అన్ని కూడా పర్ల్ హ్యాంగింగ్స్ తో. సో పర్ల్ గ్రేడింగ్ లో వచ్చింది చూడొచ్చు, బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు గ్రేడింగ్ లో వచ్చింది. మిడిల్ లో వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ అనమాట. సో పర్ల్ కూడా ఊరికే అట్లా జస్ట్ హ్యాంగింగ్ లాగా ఇవ్వకుండా వాటికి కూడా మళ్ళీ చిన్న చిన్న మోటివ్స్ అండ్ చిన్న పర్ల్స్ ఇచ్చాము. బట్ వేస్తే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి, ఎందుకంటే కంప్లీట్ గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ తో డిజైన్ చేసాము. అండ్ బీడ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి. అందరికి రెగ్యులర్ గా ఫుల్ ఎంబోజింగ్ గా ఫుల్ కలర్ఫుల్ గా ఉండే బీడ్స్ కాకుండా కొంతమందికి ప్యాస్టల్ కలర్స్ ఇష్టం కదండి, సో అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇంకొక యూనిక్ అండ్ డిఫరెంట్ నెక్ పీస్ అండి. ఇది వచ్చేసి కొంచెం క్రియేటివ్ గా డిజైన్ చేసాము. అండ్ మీరు చూడొచ్చు కంప్లీట్ ఎప్పుడు కూడా హ్యాంగింగ్స్ తోనే కావద్దు, మనకి కొంచెం డిఫరెన్షియేషన్ తెలియాలి, కొంచెం యూనిక్నెస్ గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అంటే సెట్ విత్ కంప్లీట్ రీగల్ లుక్ అనుకోండి, అలా ఒక డిజైన్ చేసాము. సో కోరల్స్ అనేది చాలా మందికి ఇంట్రెస్టెడ్. దీనిలోనే నేను లైట్ అండ్ డార్క్ షేడ్ కోరల్స్ తీసుకున్నాను. అండ్ 2 rows అది ఇటు 2 rows అటు 2 rows లైట్ కలర్ తీసుకొని మిడిల్ లో మాత్రం బిగ్ సైజ్ ఆఫ్ డార్క్ కలర్ కోరల్స్ ఇచ్చాను. అండ్ కింద పెండెంట్ చూడొచ్చండి, పెండెంట్ కాంట్రాస్ట్ లో డిజైన్ చేసాము. అండ్ విత్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తో ఎంగ్రేవింగ్ కోరల్ ఒకటి మిడిల్ లో ఇచ్చామండి. చాలా పెద్ద సైజ్ ఆఫ్ కోరల్, ఇదంతా కూడా ఎంగ్రేవింగ్ వచ్చింది అనమాట కోరల్ పైన, మనకు ఆ లుక్ తెలియడానికి అనమాట. సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, డిఫరెంట్ పీస్. అండ్ చాలా వెయిట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది, చాలా తక్కువలోనే వచ్చింది. సో లాంగ్ బీడ్ చైన్స్ లో లాస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి విత్ పికాక్ పెండెంట్ ఇచ్చేసాము మొత్తం కంప్లీట్ గా. అండ్ పైన కూడా చిన్న చిన్న మోటివ్స్ అనమాట విత్ సీజెడ్ స్టోన్స్ తో. సో అటు 4 ఇటు 4 ఇచ్చి జస్ట్ ఓన్లీ మీకు హైలైట్ అయ్యేదంతా డౌన్వర్డ్ పోర్షన్ అండి, పైన వచ్చేసి సింపుల్ గా ఉంటుంది. సో ఎందుకంటే మనకు శారీ వేసుకున్నా కూడా ఈవెన్ మన లుక్ అనేది ఏదైనా సరే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వరకు వెళ్తుంది కాబట్టి సో అలా డిజైన్ చేసాము. సో కంప్లీట్ గా పెండెంట్ అయితే చాలా బాగుంది. దీనికి ఎక్కడ కూడా హ్యాంగింగ్స్ అలా ఇవ్వలేదండి, జస్ట్ పికాక్ పెండెంట్ ఇచ్చాము అంతే. చాలా క్యూట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ లో వచ్చింది ఇది ప్యాటర్న్ మొత్తం. సో బీడ్స్ వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇందాక లాంగ్ చూసాం కదా, ఒక మంచి చోకర్ అనమాట. సో ద మోస్ట్ యూనిక్ పీస్ అనుకోండి, అలా సింపుల్ గా చక్కగా డిజైన్ చేయించాను లక్ష్మీదేవి పెండెంట్ తో. అండ్ కంప్లీట్ పర్ల్స్ పెట్టే నేను అది అల్లిచ్చాను అనమాట. సో వైట్ స్టోన్స్ అండ్ విత్ పర్ల్ కాంబినేషన్ లో. సో మిడిల్ లో వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి. పెండెంట్ కూడా లక్ష్మీదేవి కూడా కాస్టింగ్ లో డిజైన్ చేసాము కాబట్టి అమ్మవారి ఫేస్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది అనమాట, క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ఇంట్రికేట్ డిజైన్ అనేది నీట్ గా కనిపిస్తుంది. అండ్ కింద వచ్చేసి హ్యాంగింగ్స్ అండి విత్ గ్రీన్ ఎమరల్స్ ఇచ్చాము. అండ్ కింద అంతా పర్ల్స్ కూడా కాంబినేషన్ లో ఇచ్చాం. చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. అండ్ కంప్లీట్ చుట్టూ ఒక సర్కిల్ లో అమ్మవారిని పెట్టి డిజైన్ చేసినట్టు అలా కొంచెం డిఫరెంట్ గా చూపించామన్నమాట. సో చాలా బాగుంది చోకర్ అయితే. సో లక్ష్మీదేవి అమ్మవారి చోకర్ కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా కాస్త పీస్ఫుల్ గా అనిపించాలి, మనకు ఒక జ్యువెలరీ వేసుకుంటే చాలా నీట్ గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ప్రిఫర్ చేయాల్సిన పీస్ అండి ఇది. సో చూసారు కదండి మన బ్యూటిఫుల్ లాంగ్ బీడ్స్ కలెక్షన్ అనమాట. అన్ని కూడా 916 హాల్ మార్క్ తోనే చాలా తక్కువ వెయిట్ లో చాలా క్యూట్ గా అండ్ చాలా ఎలక్వెంట్ గా చాలా డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ స్టైల్స్ అన్ని చూపించాను. సో ఇంకా వెరైటీగా కావాలి, ఇంకా డిఫరెంట్ గా కావాలి అని అంటే ఈవెన్ మీరు మనకి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఏవైనా నచ్చినాయి ఉంటే దాని గురించి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. సో అంతవరకు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఇస్తాము. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ అథర్వా జ్యువెల్స్. సో స్టే ట్యూన్ టు అథర్వా జ్యువెల్స్. థ్యాంక్ యూ.